జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రగడ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ఎమ్మెల్యేలు దళితులను అవమానించారని, దళితులకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం ముందు ఆందోళన నిర్వహించారు. గౌరవ సభ్యులు మీ ప్లేసెస్ లో కూర్చుంటే తప్పకుండా 0 మీ ప్రతిపాదన మేరకు ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ జనసేన పార్టీ కార్పొరేటర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ జనసేన కార్పొరేటర్లు అన్నారు. డ్రైవర్ ను చంపి డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఎవరు? దళిత డాక్టర్ సుధాకర్ ను చంపింది ఎవరు అంటూ టీడీపీ జనసేన కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఎస్టీ ఎస్సీ ప్లాన్ నిధులు దారి మళ్లాయని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. స్టీల్ ప్లాంట్ మీద గతంలో జీవీఎంసీ చేసిన తీర్మానం ఏమైంది అని టీడీపీ ప్రశ్నించింది. అప్పటి సీఎం జగన్ ఈ తీర్మానాన్ని పట్టించుకోలేదా? సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సుమిత్ర, ఈ రోజు విశాఖపట్నంలోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అంతా రసాబచ్చగా జరిగింది. ఉదయం స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడాను అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సభ కొంత ప్రారంభం కాగానే కామ్రేడ్ సీతారాం యెచూరికి నివాళులు అర్పించారు. అనంతరం కూడాను ఎజెండాల అంశాలు చేపడతామని మేయర్ ప్రకటించినప్పుడు అయితే ప్రతిపక్షాలను అభ్యంతరం వ్యక్తం చేస్తే 0 అవర్ కావాలన్నాయి. ఈ అంశంలోనే మేయర్ పోడియం దగ్గరికి వెళ్లారు. ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఈ సమయంలోని కూటమి ఎమ్మెల్యేలు కొందరు దళితుల పట్ల వివక్షత ప్రదర్శించారు, న్యాయం చేయాలని నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. దీనికి కౌంటర్ గా తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీకి. డ్రైవర్ ని చంపి డోర్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. అలాగే దళిత డాక్టర్లు కూడా చంపింది ఎవరు అని గట్టిగా ఇవ్వడంతో, కౌంటర్ ఇవ్వడంతో ఆ వైసీపీ కామ్ గా అయిపోయింది. ఆ తర్వాత అనంతరం కూడాను స్టీల్ ప్లాంట్ అంశం కూడా చర్చకు వచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ సభ్యులందరూ కూడా పట్టుబట్టారు. అయితే గతంలోనే దీనికి సంబంధించి తీర్మానం చేశారు కదా, ఆ విషయం ఏమైంది అని టీడీపీ, జనసేన సభ్యులు కూడాను వైసీపీకి అడిగారు. ఆ గతంలో చేసిన తీర్మానం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారా లేదా, ఇప్పుడు మళ్ళీ చేయవలసిన అవసరం ఏముందని కూడా అన్నారు. ఈ అంశాలతో పాటు కూడాను ముఖ్యంగా చెప్పొచ్చు, జీవీఎంసీ మేయర్ గొలగైన హరి వెంకట కుమారితో పాటు చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనికి సంబంధించి కూడా టీడీపీ కార్పొరేటర్లు కూడాను సభలోనే ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో కూడాను వివరించారు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభ కంట్రోల్ తప్పడంతో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అయినా సరే కూడా సభ కంట్రోల్ రాకపోవడంతో భోజన గ్రామానికి తర్వాత వాయిదా వేశారు. ఏదేమైనా కూడాను